ఎగువ కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో గోదావరి నీటిమట్టం పెరిగి ఉధృతంగా మారింది. దీంతో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్ నీట మునిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. జిల్లాతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ మంచిర్యాల జిల్లాలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున కూడా ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండడంతో ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరికి పెద్ద ఎత్తున కూడా లక్షలాది క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరికి ఏదైతే వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి లక్షలాది క్యూసెక్ల నీరు చేయడంతో గోదావరికి వరద తాకిడి పెరగడంతో ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఆ చివరిన ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాతో మొత్తంగా కూడా సమాంతరంగా గోదావరి ప్రవహిస్తోంది. మనం చూడొచ్చు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అటు ఏదైతే సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా నీట మునిగాయి. మనం విజువల్లో పూర్తిగా కూడా చూడొచ్చు. మరోవైపు పుష్కర ఘాటు కూడా పూర్తిగా మునిగిపోయింది. అలాగే శ్మశాన వాటిక కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్మశాన వాటిక కూడా పూర్తిగా గోదావరి నీటిలో మునిగిపోయింది. దీన్ని మనం చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే అటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్ల నీటి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా లక్షలాది క్యూసెక్ల నీళ్లు ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్నాయో అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే ఏదైతే గోదావరిలోకి వదిలేసే పరిస్థితి. మొత్తంగా ఏదైతే గోదావరి కూడా పూర్తిగా కూడా వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే గోదావరికి సంబంధించి అటు రాళ్లవాగు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు సంబంధించి బ్యాక్ వాటర్ తోటి ఎన్టీఆర్ నగరంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ నగర్లో కూడా 20 ఇండ్లు కూడా నీట మునిగాయి. దానికి సంబంధించి కూడా అక్కడ ఏదైతే నిర్వాసితులను అక్కడ నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. మరోవైపు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి నుంచి కూడా అక్కడ నుంచి ఏదైతే బాలింతలతో పాటు గర్భిణీలను కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా నిన్ననే అధికారులు తరలించారు. మొత్తంగా చూసుకున్నట్టయితే గోదావరికి వరద ఉధృతి తగ్గకపోవడంతో మొత్తంగా అటు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు పుణ్యస్నానాలకు వచ్చే ఎవరు కూడా రాకుండా కూడా పోలీసు అధికారులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇటు ఏదైతే ముల్కాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని ముల్కాలతో పాటు అటు దండపల్లి అలాగే మంచిర్యాల జైపూరు చెన్నూరులలో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా అటు చేపల వేటకు వెళ్ళే వాళ్ళు పశువుల కాపర్లు అలాగే పుణ్యస్నానాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు కూడా వెళ్లకుండా ఇప్పటికే అటు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో దాదాపు 20 టీఎంసీల గాను 14.7392 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో దాదాపు 5,58,759 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 5,33,954 క్యూసెక్ల నీరు ఉంది. 62 గేట్ల కానీ ఇప్పటికే 32 గేట్లు ఎత్తి అధికారులు వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు వరద ఉధృతికి అటు చెన్నూరు ప్రాంతంలో కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా గోదావరికి వరద ఉధృతి పెరిగింది. దీంతో చెన్నూరు మండలంలో చాలా చోట్ల కూడా వందలాది ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి అక్కడ కూడా కొంత వర్షాల ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఏదో కొమురంభీం ప్రాజెక్టు కూడా ఏదైతే వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి అధికారులు పెద్దవాగులోకి వరద నీటిని వదులుతున్నారు. కొమురంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 237 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.393 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 5.516 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 250 క్యూసెక్లు, అవుట్ఫ్లో 200 క్యూసెక్లుగా ఉంది. పెద్దవాగు కూడా వరద ఉధృతి పెరగడంతో పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలెవరు కూడా ఆ వైపు వెళ్లకుండా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఓవైపు భారీ వర్షాలకు ఏదైతే అటు కోటపల్లి మండలం కూడా అటు ప్రాణహిత కూడా ఉధృతంగా ప్రవహించడంతో అటు వేమనపల్లి కోటపల్లి మండలాల్లో కూడా భారీగా వేలాది ఎకరాల్లో కూడా పత్తి పంట నష్టం జరిగింది. ఎక్కువగా కూడా రైతులందరూ కూడా పత్తి వేయడంతో పత్తి కూడా నీట మునిగింది. దాంతో రైతులందరూ కూడా తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఏదైతే రైతులు ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా సంబంధించి కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామం వద్ద కూడా భారీ వర్షాలకు నిన్న ఏదైతే లోతువాగు వంతెన కొట్టుకుపోయింది. దీంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏదైతే ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే
2 రోజులకు పైగా వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా మరోవైపు ఏదైతే గోదావరి వరద ఉధృతి పెరుగుతుండడంతో ఎగువ ప్రాంతం నుంచి కూడా అటు శ్రీరామ్ ప్రాజెక్టుతో పాటు కడెం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కూడా అధికారులు దాదాపు ఇప్పటికే 32 గేట్లు ఎత్తి లక్షలాది క్యూసెక్ల నీటిని దాదాపు 5,53,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఏదైతే అటు మంచిర్యాలలోని లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ నగర్తో పాటు ఎల్ఐసి కాలనీ అలాగే రామ్నగర్ ఈ 3 లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.